నమస్తే. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని ఈరోజు తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈరోజు అంటే గతంలోనే దీనిపై హైకోర్టులో కమిటీ వేసింది. ఈ కమిటీ ఈరోజు తెరవాలని దీన్ని నిర్ణయించింది. అయితే ఈ రత్న భాండాగారంపై చాలా ఏళ్లుగా దాదాపు 4 దశాబ్దాలుగా దీనిపై వివాదం నడుస్తోంది. దీంట్లోని చాలా బంగారం విలువైన వస్తువులు ఉన్నాయని, దీన్ని చాలామంది దోచుకున్నారు అనే వాదన కూడా తెరపై వచ్చేది అప్పుడప్పుడు. అయితే దీన్ని 4 దశాబ్దాలుగా ఎందుకు తెరవలేదు? దీన్ని తెరిస్తే ఎంత బంగారం ఉండే అవకాశం ఉంది? ఇందులో పాములు కూడా ఉన్నాయి అని కొంతమంది వాదన చెబుతూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? పాములు ఒకవేళ ఉంటే అది ఎలా ఉండే అవకాశం ఉంది? అసలు ఈ రత్న భాండాగారంలో ఎంత ఖజానా ఉంది? ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ఎందుకు తెరవాలనుకుంటోంది? ఒకవేళ అందులో నిధులు కనుక ఉంటే, అంటే బంగారం, వెండి ఇటువంటి వస్తువులు కనుక ఉంటే దీన్ని ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒడిశాలోని ఈ భాండాగారాన్ని గతంలోనే అంటే చివరిసారిగా 1978లో ఈ భాండాగారాన్ని తెరిచారు. అప్పటి లెక్కల ప్రకారం ఈ భాండాగారంలో చాలా నిధులు, బంగారం, వెండి వస్తువులు ఉండేవి అని అప్పటి రికార్డుల్లో ఉంది. ఒక రికార్డు ప్రకారం ఈ ఆలయ రత్న భాండాగారంలో మొత్తం 454 వస్తువులు ఉన్నాయి అని రికార్డుల్లో చెబుతోంది. వాటి నికర బరువు 12,838 భరీలు, అంటే ఒడిశా భాషలో భరీలు అని అంటారు. దీని నార్మల్ మన కేజీల లెక్క వేస్తే 128.38 కిలోల బంగారం, దీంతోపాటు 293 వెండి వస్తువులు, వీటి మొత్తం బరువు 221.53 కేజీలు ఉంది అని నాటి రికార్డుల్లో తెలుస్తోంది. ఈ రత్న భాండాగారాన్ని చివరిగా 1978లో తెరిచారు. అంటే ఇప్పటికీ 46 సంవత్సరాలు గడిచింది. దీనికి సంబంధించిన తాళాలు ఇప్పటి వరకు ప్రభుత్వం చేతిలో లేవు అని ఒక వాదన అయితే ఉంది. దీనికి మనం ఆలయ కమిటీని మేము అడిగాము. ఆలయ కమిటీ దీన్ని ఇస్తాము అని చెప్పింది. అయితే ఈ రత్న భాండాగారానికి సంబంధించిన తాళం చెవి ఆలయ కమిటీ దగ్గర లేదు. ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వం దగ్గర కూడా ఇది లేదు అని గత ఎన్నికల ప్రచారంలో, ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఒడిశా ఎన్నికలు కూడా జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ దీన్ని ప్రధాన అంశంగా తన ప్రచారానికి వాడుకుంది. దీనికి సంబంధించిన తాళం చెవి కూడా ప్రభుత్వం దగ్గర లేదు. ఇందులోని నిధులు ప్రభుత్వ పెద్దలు కాజేశారు అని బీజేపీ ఆరోపణలు కూడా గుప్పించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఆలయ భాండాగారాన్ని తెరవనున్న నేపథ్యంలో గతంలో రికార్డుల ప్రకారమే ఇక్కడ ఆభరణాలు ఉన్నాయా, లేవా, ఏవైనా మిస్ అయ్యాయా, ఒకవేళ మిస్ అయ్యింటే వాటిని ఎవరు తీసుకునే అవకాశం ఉంది అనే దానిపై కూడా విచారణ జరిపే అవకాశం ఎంతైనా ఉంది. అయితే ఈ రత్న భాండాగారాన్ని తెరవాలి అనే ఆలోచనలో అక్కడ పాములు కూడా ఉండే అవకాశం ఉంది అనే ఒక వాదన ఉంది. ముఖ్యంగా ఒడిశాలో అక్కడి ప్రాంత భౌగోళిక స్వరూపం నేపథ్యంలో కింగ్ కోబ్రాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు పూరి ఆలయంలో గతంలో జరిగిన మరమ్మతు పనులు, ఆలయ నిర్మాణ పనుల్లో కూడా భూమిని తవ్వుతూ ఉండగా భూమిలో కింగ్ కోబ్రాలు కనిపించిన విషయాన్ని మనందరికీ తెలిసిందే. అంటే సాధారణంగా పాముల పుట్టలు అనేవి భూమి లోపల వరకు, చాలా పెద్ద పుట్టలు అనేవి భూమి లోపల వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇదే విధంగా అక్కడ ఒడిశా పూరి జగన్నాథుని ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా భూమి లోపల పాములు ఉండే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. దీనికోసమే ఇప్పుడు రత్న భాండాగారంలో కూడా ఈ పాములు వచ్చే అవకాశం ఉంది అని ఆలయ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు. దీనికోసం ఒకవేళ భాండాగారాన్ని తెరిచిన సమయంలో పాములు ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధిత వైద్యులను వెంట పెట్టుకునే ఈ భాండాగారాన్ని తెరిచే అవకాశం ఉంది అని అధికారులు కూడా చెబుతూ ఉన్నారు. సో ఈ ఆలయ భాండాగారాన్ని తెరిచే సమయంలో వారి వెంట వైద్య బృందం కూడా ఉంటుంది అని అధికారులు ప్రకటించారు. దీంతోపాటు ఇటు పాములు పట్టే వాళ్ళను, ఒకవేళ ఎక్కువ సంఖ్యలో పాములు ఉంటే వాటిని ఏం చేయాలి అనే విషయంపై అధికారులు ఇప్పటికే సిద్ధమై ఉన్నారు. ఇక దీంతోపాటు ప్రస్తుతం రత్న భాండాగారంలో ఉన్న విలువైన వస్తువులు, అంటే గత రికార్డుల్లో కూడా ఇందులో బంగారం, వెండి వస్తువులు ఉన్నాయి అని తేలింది. కాబట్టి
అవే వస్తువులు ఇప్పుడు బయటపడితే వీటిని ఎందుకు బయటికి తీయాలని అనుకుంటున్నారు, అంటే అలాగే ఉంచితే సరిపోతుంది కదా అనే వాదన కూడా ఒకటి ఉంది. కానీ నిజానికి ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం ఈ ఆలయంలో ఉన్న సంపదనంతా ప్రభుత్వం లెక్కిస్తూనే ఉంటుంది. ఇందులో ఆలయ భాండాగారంలో ఉన్న వస్తువులు కూడా బయటపడినప్పుడు వీటి లెక్కించి ఆలయానికి ఇంత ఆస్తి ఉంది అని ప్రకటిస్తారు. ఈ బంగారం వెండి వస్తువులను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. ఈ విధంగా డిపాజిట్ చేయడం వల్ల వాటికి వడ్డీ కూడా వస్తూ ఉంది. మన టీటీడీ లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరంలో అత్యధికంగా స్వామివారి హుండీకి వచ్చిన ఆదాయంలో 1031 కిలోల బంగారాన్ని 2023-24 సంవత్సరంలో ఆ టీటీడీ అధికారులు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు టీటీడీ ఆలయానికి 11,329 కిలోల బంగారం డిపాజిట్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి ఏటా టీటీడీకి 1,200 కోట్ల రూపాయలు వడ్డీ ద్వారా లభిస్తుంది. అంటే ఈ బంగారాన్ని అలా భాండాగారంలో వదిలేస్తే ఈ వడ్డీ అనేది రాదు. కాబట్టి వీటిని బ్యాంకుల్లో నిక్షిప్తం చేస్తే ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా దోహదపడుతుంది. అదేవిధంగా ఆలయానికి వడ్డీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని బ్యాంకుల్లో వేయాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ ఆలయ భాండాగారంలో ఉన్న వస్తువులన్నిటినీ లెక్క వేసి ఒకవేళ గత రికార్డుల ప్రకారమే ఉంటే ఓకే, లేదు గత రికార్డుల ప్రకారం కాకుండా చాలా వస్తువులు ఏమైనా మిస్ అయి ఉంటే వాటిపై విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఈ మిగిలిన వస్తువులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీని ఆలయ నిధుల్లో జమ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ భాండాగారాన్ని తెరిచి ఇందులోని బంగారం వెండి వస్తువులు ఎన్ని ఉన్నాయో లెక్క వేయాలని నిర్ణయించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.